అడవులలోకి వెళ్ళి ఇక్కడ జీతాలు తీసుకుని గిరిజనుల కోసం జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు అక్కడ నిజంగా ఆ సర్వీసెస్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. అలా చెయ్యాలనినే కోరుకుంటాం. దానికి వాళ్ళలో స్ఫూర్తిని కలిగించేందుకు సెలబ్రిటీ అయ్యుండి నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైనటువంటి ఏజెన్సీలో స్వయంగా పవన్ కళ్యాణ్ పర్యటించి ఈవెన్ అక్కడ మీరు స్టే చేయొద్దండి అంటే కూడా స్టే చేసిన ఉదంతం చూసాం. అంత స్ఫూర్తి ఉండాల అధికారులు, నాయకులు, యంత్రాంగాలు. ఇప్పుడు తాజాగా చూస్తే అక్కడ ఉన్నటువంటి రోడ్లు దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏదైతే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో వైద్య బృందాలు ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య బృందాలతో కలిసి ఆ ప్రాంతాలలో డాక్టర్ జేకే నాయుడు గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య బృందంతో కలిసి అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలంలోని మాదల పంచాయతీ పరిధిలో ఉన్న దోమల జోరు గ్రామంలో నిన్న పర్యటించారు. అదే సందర్భంలో సుమారు 6 కిలోమీటర్ల దూరాన్ని నడుచుకుని వెళ్ళి అక్కడ వైద్య శిబిరాలు నిర్వహించారు. ఆ శిబిరాల్లో గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడంతో పాటు వాళ్ళకి అవసరమైనటువంటి మందుల్ని అందించారు. శిబిరం తర్వాత రక్తకండి గ్రామానికి చెందినటువంటి 2 గర్భిణీ స్త్రీలు తీవ్రమైన వర్షం, రహదారి సదుపాయాలు లేకపోవడం వల్ల వాళ్ళ గ్రామానికి చేరలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి సహాయంగా నిలిచి గొడుగులు పట్టుకుని కిలోమీటర్ల నడక మార్గంలో వాళ్ళని సురక్షితంగా చేర్చారు. వాళ్ళని గమ్యస్థానానికి చేరిన తర్వాత వీళ్ళు తిరుగు ప్రయాణం అయ్యారు. అట్లాగే ఇవాళ కూడా వాళ్ళకి సంబంధించినటువంటిది అక్కడ కొనసాగుతూ ఉన్నది. కొన్ని చోట్ల రోడ్లు ఈ మధ్య కాలంలో పడున్నాయట. హిల్ ట్రాప్ కావడం మూలంగా క్లైమేట్ సహకరించకపోవడం వల్ల నడవాల్సిన పరిస్థితి వస్తుందట అట్లాంటి చోట్ల కూడా. అదే సందర్భంలో రోడ్స్ అండర్ కన్స్ట్రక్షన్లో కూడా కొన్ని ఉన్నాయట. ఓవరాల్గా చూసుకుంటే అంబులెన్స్ అయితే అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. రోడ్డు మధ్యలో రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల అట్లాంటి పరిస్థితి వస్తుంది. అట్లాంటి చోట్లకి ఇప్పుడు ఈ బృందం ఇట్లాగా తిరుగుతోందనమాట. ఇది వైద్యుల బృందం. ఇదెవరో నక్సలైట్లు కాదు, లేకపోతే పోలీసులు కాదు. వైద్యుల బృందం గిరిజనులకి సేవలు అందించేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇలాంటి వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.